రేయ్ ఎదురుగా చూడటు ఆంధ్రాలో ఫుల్ వానట విజయవాడలో ఫుల్ వానట ఏ జగన్ చాలా రేయ్ ఏం పేరు నీ పేరు రుతిక్ మీ తమ్ముడు వెనక నిలబడు నువ్వు ఏం చేయకాడ ఇట్లా నిలబడు ఏం చేయకురా ఇక్కడ ఎట్లా నిలబడు అట్లా నిలబడు ఏ కానీ స్కిప్ 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 నడుమే చేతులు పెట్టండి స్కిప్ చేయండి ముందుకు చూడరా రే వెనుక చూడద్దు మీ అన్న నీకంటే మంచి చెప్తాను కదా చెయ్యి రజు స్కిప్ ఏం లేదు వాళ్ళు చేసేది చేయరా అంతేరా నువ్వు ఏ క్లాస్ రా ఫిఫ్త్ క్లాస్ నిద్ర పోనే పోలే నిద్రమబ్బు పోనే పోలేదు అన్నాడు బెల్ట్ ఎందుకు కుడతాడు నల్ల వస్తుంది నల్ల కళ్ళు ఇట్లా చూసుకో అంతే కళ్ళే ఓ అక్కడ నల్లాలి అవన్నీ నల్లాలే కదా ఎక్కడంటే అదే నువ్వు వచ్చి అన్ని చూడాలిరా అబ్జర్వ్ చేయాలి ఎక్కడే ఉన్నది అని అవసరం పడితే ఎక్కడ చలో నడు 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 లైన్ 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 చేయాలి ఎట్టే చేయాలి ఏమున్నారా ఇట్లా ఊపేదానికి బరువులు పోసేటట్టు నీకేమిగా మీరు కంట్రోల్ చేసుకుంటారు మన ఊళ్ళో పర్మిషన్ కటాఫ్ ప్రాక్టీస్ చేద్దాం సార్ అన్నాడు ఇలా లేదండి హాలిడే ఇచ్చింది అది చూడు గురికొడతాడా ఎదురుగా చూడండి రా పక్కల కాదు స్ట్రైట్ గా ముందు చూడండి ఎందుకు అటు ఇటు మీకు కూడా గుర్రానికి కడతారు చూడు అట్లా కడతాయి ఎట్లా అక్కడ నిలబడి మామూలుగా చేయరా నువ్వు ఏం చేయాలి అక్కడ నిలబడి వామపై అది ఎక్సర్సైజ్ చేయాలా ఎక్సర్సైజ్ చేయాలి ఒంటికి ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీ ఏయ్ ముందుకు చూడండి వినాయకుడిని పెడతాను స్కూల్ ఫీ అట్టే చూడాలి సాన్వి అక్కడ మాస్టర్ ఏం చేస్తున్నావు చేయాలి ఏదో చేయాలని చేస్తున్నావు చేతి పైకి చేసి వాళ్ళ కిందకి రావద్దు నవ్వుతే 10 రౌండ్లు నొప్పియండి 10 స్ట్రైక్స్ కాపీ కొట్టడం రాకపోతే కాపీ కాపీ హ్యాండ్స్ ఎట్లా పెట్టిండు చేతులు ఎట్లా ఊపుతాను అది చూడాలి ఏమని ఇదేమి ఇట్లా పెట్టాలి అదే ఇట్లా పెట్టండి స్ట్రైట్గా పెట్టేస్తారు మీకు వీడు మస్తు పెట్టిండు అది బాగా పెట్టిండు కొత్త వచ్చిండు స్ట్రైట్గా కొంచెం గట్టిగా పెట్టండి షోల్డర్లో ఖచ్చితంగా ఉండాలి ఇట్లా స్ట్రైట్ గా చూడాలి షోల్డర్ కిడ్నీ పోతాను వాలిపోతాను షోల్డర్ లెవెల్ 4 आवर में ऊपर 1 2 3 మళ్ళా కిందికి అవుతుంది 1
ఇప్పుడు వచ్చినా ఎందుకు కదా సార్ అని చూస్తుంది. నేను వీడియో చేస్తా చెప్పి భయం మనకి, అందుకే చూస్తూ కూర్చుంటుంది నేను. ఫ్రంట్ సైడ్ షోల్డర్ ఉండాలి ఖచ్చితంగా. ఉరికిద్దామన్నా కాదన్న, ఉరికిద్దామనే ఉరకరు. మొత్తగా మొండి వస్తుంది. అక్కడ సైకిల్ చొక్కరా అంటే ఊళ్ళో తిరిగి వస్తాడు పోయి వరంగల్ మన క్యాంప్ గ్రౌండ్ దాకా పోయాడు, తిమ్మపూర్ వేసిపోయాడు ఇద్దరిని సండే రోజు. సండే మార్నింగ్ క్యాంపు కుంషపూర్ ఇద్దరు. ఇట్లా తిరిగి ఇట్లా రావాలి, వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇట్లా ముందుకు రావాలి, మళ్ళీ బ్యాగ్ పెట్టినప్పుడు ఇట్లా పోవాలి. ఇది 1 2 పైకి రావాలి, ఇక్కడ చెవుల దగ్గర ఉండాలి, ఇక్కడ కావాలి. 4 5 6 7 8 9 10. ఇట్లా పడారు నీ కొరకునే చేసింది ఇదంతా, నువ్వు ఒక్కదానే చేస్తలేవు, చిన్న చిన్న పిల్లలు చేస్తావు. అందరూ చేస్తాను మంచిగా, అక్కి గాడి చేస్తాను మంచిగా, నువ్వే చేస్తావు. చేయాలమ్మా, ఇంట్రెస్ట్ లేదు నీకు అసలు. ఓకే గుడ్ బాయ్, ఎంత బాగా చేస్తాడు. ఇట్లా రావద్దు, శరత్ చిన్న కూతురు కదా ఇద్దరు ఒకటిదేనా? నేను అనుకుంటున్నా. ఓకే ఓకే, నేను ఏమి పెద్ద ఇంక చిన్న మంది అనుకుంటున్నా. ఓకే ఓకే. ఫిక్స్ చేయాలి, నట్టు ఫిక్స్ చేయాలి, ఇక్కడ నట్టు ఫిక్స్ చేసి అంటే నట్టు ఫిక్స్ చేయలేదు. మాట్లాడుతురా బ్లాక్ లాస్ట్ అన్న, బ్లాక్ ప్రాక్టీస్ లో బ్లాక్ ఇంకా బ్లాక్ ఫస్ట్ బ్లాక్ సెకండ్. నెక్స్ట్ గుడ్. చెమటలు కావాలి అందరికి. చేతులు నడు మీద పెట్టరా అయ్యా. మెడల్ మంచిగా తిప్పాలి, లేకపోతే మెడల్ పోతాయి. చాలా జాగ్రత్తగా చేయాలి, యోగా చేయాలి. ఇది ఒక నెక్ ఎక్సర్సైజ్ మాత్రం చాలా సీరియస్గా చేయాలి. ఇష్టం ఉన్నట్టు చేస్తే నెక్ పోతుంది, పనికి రాకుండా పోతుంది. చాలా జాగ్రత్త చేయాలి. So leg stretching. Left leg forward. చేతులు ఇక్కడే ఉండాలి, బలి పెట్టదు. పిడికిలు ఉయ్యాలి, క్లోజ్ చేయాలి, గట్టిగా పట్టాలి. గట్టిగా పడితేనే మీకు బ్యాలెన్స్ ఉంటుంది, కింద పడరు, ఊగుతాడు. ఊగారు రెగ్యులర్ వస్తుందా? పాప చిన్న పాప
అంటే పాయింట్స్ చాలా స్ట్రాంగ్ పట్టుకోవాలి. వాళ్ళ చెల్లె రైట్. ఓకే పెయిన్ చూస్తాను అక్క పైకి స్ట్రెచ్ చేయి ఇవాళ ఏముండదు ఇవాళ సున్నుండలప్ప ఏముండదు దాదాపు ఈ గదవలాగా పోవాలి. గదవలాగా పైకి అవి బాగున్నాయి అట్లా ప్రయత్నం చేయండి. అవి బాగున్నాయి పెద్ద ఉన్నాయి బండి ఎందుకు కాదు బండి అలా గాలికి బండి కావాలి ఇచ్చేట లేదు అరే ఇక్కడ కూడా నడవబోతే ఎట్లా అందుకోసం ఫ్యామిలీ ప్యాక్ పెంచుతారు ఎటు పోయినా కానీ బండి కావాలంటారు. నడవాలి ఏ అక్కడ చూడు అక్కి నడు ఇట్లా ఇట్లా లేదనుకున్నా ఏంది అలా అలారం పొద్దు నిద్ర పట్టింది 8 5:20 అవుతుంది ఓకే 5కి ముందు 4:30కి అలారం ఉంటుంది అలారం కూడా నాకు సోయి లేదు అంత అట్లా చల్లగా సరికి ఒకసారి అసలు 4 గంటలు వేసేది. ఇది ప్లాన్ పెట్టి ఇదే చూపెడదామని చూసిన అదే ఇప్పుడు కట్టా స్పాలింగ్ చేయాలన్నారు చెప్పు నేను అడిగిన తమ్ముడు ఏమడిగినా అంటే ఈ 2 రూమ్లు కాకుండా ఈ 10 into 15 పెట్టాలని అంటే లేదన్నా పిల్లలు మనకు వీలైతే ఇట్లా కూడా పెద్ద పిల్లలు ఇట్లైనా పర్లేదు ఇది ఒక సర్కిల్ గీయండి. వెనక సైడ్ చేయి గట్టిగా బ్యాలెన్స్ ఉంటుందిరా. హ్యాండ్స్ స్టిఫ్ గా పట్టుకుంటేనే తిరుగుతుంది. మీ బాడీ అంతా ఎందుకంటే హాల్ పెద్ద మనకి బయట ఇది ఫీట్న్నర ఎక్కువ ఉండాలి. ఈ సైడ్ ఎక్కువ ఉండాలి. ఇది కూడా 2 కంటే అది శాంపిల్ చేస్తాం. మనం ఏం చేద్దామంటే దీన్ని బట్టి ఇంకేం చేయాలి అట్లా అయితే ఇది పెరుగుతుంది ఇటు టాయిలెట్స్ వస్తాయి కదా టాయిలెట్స్ వచ్చినప్పుడు ఇది పెరుగుతుంది అట్లానే అంటే నేను ఫస్ట్ నుంచి అట్లనే అనుకుంటాను. ఒకటి చేద్దాం సార్ అట్లా కూడా ఒకటి చేద్దాం. తమ్ముడు ఇంత వచ్చినట్టు ఫస్ట్ ఆయన ఒకటి చేసిన ఇప్పుడు కాకపోతే ఏంటంటే దగ్గర 60 ఫీట్లు లేదు సార్ ఇక్కడ 100 ఫీట్లు దీన్ని మెత్త చేస్తే 44 వచ్చింది. 44 కాదు సార్. ఇది అవుటర్ రింగ్ లైన్స్ మనం ఇచ్చిన లైన్స్ ఇది ఇయలే డైమెన్షన్స్ ఇది ఏం ఇయ్యలేదు కాకపోతే ఇది 10 రూమ్ సైడ్ డిజైన్ చేసిండు 10 7 అప్పుడు మనకు 11 12 వస్తుంది. ఇది 6 ఇది పెరుగుతుంది. అంటే రూమ్స్ పెరుగుడు వేరు సార్. ఈ పిల్లర్ కూర్చోబెట్టుడు వేరు. మళ్ళీ
పిల్లరు దాని బేరింగ్ కెపాసిటీని బట్టి వాళ్ళు ఇదే టెక్నిక్ అన్నట్టు మనకి అంతే కదా. మన ప్లాన్ అయితే అంటే నేనేమనుకున్నాను ఇక్కడ ఉన్నది చూసినాం పెద్ద పిల్లలు ఆటో పెద్ద పిల్లలు అడుగుదాం అది మనకు కొంచెం మనకంటే ఆయనకు బాగా అవునవును వాళ్ళకే తెలుసు మనకి అది ఇంజనీర్లకి ఎక్కువ. ఆర్కిటెక్చర్ ఏమిటంటే ఫస్ట్ ఈ పిల్లర్ దాని కెపాసిటీలు అన్నీ బేరింగ్ చేసి వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి అంతే మరి ఏదైనా అంతే. మరి అది దాని లైఫ్ ఎట్లా ఉండాలన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఈ లెంత్ ఎక్కువైంది అనుకో దాంట్లో రాడ్లు ఇచ్చే వాటిలలో ఏం చేస్తారంటే దొడ్డు రాడ్స్ చేస్తారు. దాంతో వాళ్ళకి అట్లే దొడ్డు అని కాదు కానీ వాళ్ళు ఇచ్చే దాంట్లో ఏంటంటే ఈ వాటిని ఇట్లా మలుస్తారు హోల్డింగ్ చేసి చాన్ ట్యాన్ అది బాగా ఇట్లా పెట్టే బదులు ఇట్లా ఏల్ షేప్లో పోతా ట్యాన్ దానివల్ల ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. చెప్తారా మనకంత పెద్ద అవసరం లేదు చాలా అట్లా వస్తుంది. ఎందుకైనా మన హౌస్ కదా మన మీటింగ్ హాలా మధ్య ఒక పిల్లర్ పెరుగుతుంది అంటే స్ట్రాంగ్ ఉంటుంది, లైఫ్ బాగుంటుంది. కింద ఓకే నేనేమన్నా సార్ అంటే ఈ 10 into 15 పెట్టి నాకు ఇంత మెట్లు ఇవ్వకుండా గిట్టు మెట్లు ఇచ్చి కార్ ఇట్లా డైరెక్ట్ వచ్చినట్టు చూసి కార్లు ఇట్లా రావాలని నేను ఇట్లా రావాలని నేను అడిగాను. నాకు అట్లా కావాలని అన్నా. ఈ రూమ్ ఒకటి తక్కువ చేయదు, ఎందుకంటే ఈ రూమ్ నేను ఇటు పెంచుకుంటా, ఇది టెంపరీగా పెంచుకుంటాను. వాడు ఒకవేళ తీసేయాలన్నప్పుడు ఇది తీసేస్తాను, లేదంటే ఇది పెంచుకుంటాం. ఈ రూమ్ వద్దు ఇంతవరకు చేసేసి ఇక్కడ మీరు డిజైన్ చేయాలి. ఇటు ఇంకా ఎక్కువ పర్లేదు, ఈ రూమ్ లేదు రూమ్లో అయితే ఎక్కువ సార్. మనకు ఏమున్నది మన రూమ్లో కలిసిపోతుంది. కానీ అసలు యాక్చువల్గా మాకు పోతుంది కదా అటు పోవడానికి మాకు జాగున్నా ఇంట్లోనే ఉన్నా సార్. అసలు మాకేం లేదు అంటే ఏం లేదు. మా ఇంటి వరకు వెళ్ళిపోళ్ళకి ఇబ్బంది అవుతుంది. మనమే ఇబ్బంది పెడతాం. వాళ్ళకి పర్మిషన్ ఏ కడతాను పర్మిషన్ కట్టేస్తాను. ఎన్ని తక్కువనే ఉన్నాయి, ఆల్రెడీ పడ్డాయి. ఇటు సైడ్ కట్టిన వాళ్ళందరూ ఈ పక్క రోడ్డు పెడతాను. ఇప్పుడు ఈ మా ఫంక్షన్ పెంబడి అటు 30 feet రోడ్డు ఉంది కదా, దాన్ని చూపెట్టుకుంటా అటు పోతా అంటే చలో నడు 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 చలో ఒక్కొక్కట 3 times చలో 5 times. ఒకటి చూడుగో, ఫస్ట్ సింగిల్ కౌంట్, సెకండ్ డబుల్ కౌంట్, థర్డ్ వన్ ఓన్ టైం. బెల్ట్ కట్టుకోవడం నేర్చుకోవాలి అందరూ. అందరూ బెల్ట్ కట్టుకోవడం రావాలి. అట్లా చూడు, చూడండి ఒకసారి ఒకటి ఉన్నది కదా, చూడు నడు మీద కట్టుకోవాలి బెల్ట్. పొట్ట మీద కడతారు అందరూ. ఇది ఇట్లా కట్టుకున్నాక నడు ఎక్కి నడు. తాగొద్దురా, నీళ్ళు తాగొద్దా. తాగస్ అయిపోయినాక ఒక 5 minutes తర్వాత వాటర్ తాగాలి. రవి జంతాలనే ఉన్నావు, రా. పవర్ ముందు చూడాలి, ఎడ్ చేస్తాడు చూడాలి. నువ్వు ఇటు రారా. అరే ఏదో మా తమ్ముడు తీసుకోపోవడానికి వస్తే నన్ను తీసుకొచ్చి లైన్ ఇవంతా ఇంత స్ట్రిప్ట్ ఉండాలి. ఇవంతా తీసుకుండదు, స్ట్రిప్గా తయారు కావాలి. నువ్వు కరాటే చేయడం అవసరం లేదు, మంచిగా వచ్చి ఇక్కడ ఆడుకో, రన్నింగ్ చేయి, అటు ఇది చేయి. కానీ పొద్దునలే మీ తమ్ముడితో పాటు నువ్వు కూడాలే ఎత్తువా రోజు లేవాలరా, పడుకోదట.
నువ్వు కరాటే ఏం చేయకు, కాబట్టి ఇక్కడికి వచ్చి అటు ఇటు రన్నింగ్ చేయి. ఓకేనా? వాడిని తీసుకొని రా. రే బావో ముచ్చట్లు ఎందుకురా అంటే నువ్వు నిన్ను అన్నానా నేను నిన్ను అన్నానారా? ముచ్చట్లు పెట్టిన వాళ్ళని అన్నా. చలో డబుల్ మూమెంట్ అయిపోయిందా? ఓన్ టైమింగ్. పవన్ స్ట్రైట్ గా ముందు చూడాలి, వెనుక కాలు స్కిడ్ అవుతుంది. స్ట్రైట్ గా ముందు చూడు, కింది కాదు. సెకండ్ అక్కడ ప్లేస్ ఖాళీ ఉంది. షూ మీద మంచిగా చేయాలి. ఏమైంది? అరే వెనక కాలు స్కిడ్ అవుతుందిరా నీదే. ఓన్ టైమింగ్. థర్డ్ కదా అక్కి. అందరిది జరుగుతుందా? వెనకాల అందరిది స్కిడ్ అవుతుంది, బ్యాక్ లెగ్ అందరిది స్కిడ్ అవుతుంది. బాబో ఓన్ టైమింగ్. చూసినా నువ్వు తప్పు చేసినావు. అక్కి తప్పు చేసినావురా, కొద్దిగా ఎంత చేయాలండి ముబాక్. చలో యాని దాన్ వస్తాయి. One, two, 3, 4, 5, 6, 7, 8,
9, 10, 11, 12, 13, 14, 15. మీరు ఏం చేస్తారో అక్కడనే చూడాలరా, మమ్మల్ని చూస్తారా మీరు? 18, 19. మీరు మంచిగా చేస్తారా చూస్తారా లేదా అనుకుంటారా? 26. Up. Now double movement. Jagadan. 1. Arjuna. 2. Arjuna. Double movement. 3. Kick. Lock. 4. Lock. 5. Lock. 6. Lock and go. 7. 8. Ajay. 9. Kick and back. 10. 11. 12. 13. 14. Up. Your own time. Jagadan. Swing. Yeah. So we are doing it. Turn this side. Do it. Everybody clap. Take it up. Chalo. Come on. Running. Start. Power. అఖిల్ తప్పు చేసినావా? Akhil got tappu. You done correct. Chalo. Go. Swing. Fight. Fight. Yami. ఏమైంది కొట్టావా? ఇట్లా పోయి కొట్టాలి. Swing. కొట్టు. Yami. పంచ్ కొట్టి వెళ్తుండాలి. Wait. Swing. చేతులతో పెట్టుకోవాలి. స్కిప్ చేయాలి. స్కిప్. గుడ్. ఏమి అంటే నిలబడు. స్కిప్ కాదు. స్వింగ్. ఫైట్. ముందు చూడాలరా, పక్కలకు కాదు, స్ట్రైట్ గా. యాభై కొట్టి వెళ్తుందా. స్వింగ్. గుడ్. షౌట్ ఎవరు చేయాలి? షౌట్ చేస్తేనే పాయింట్. స్వింగ్. ఇంకా ఓగో. ముఖం కొట్టదు, పంచ్ జస్ట్ రైట్. పంచ్ కొట్టి వెళ్తే ముందాలి. ముందర